ఎగ్ కర్రీ ఇలా వెరైటీగా టేస్టీగా చేసుకోండి, చాలా బాగుంటుంది. రెగ్యులర్గా చేసే ఎగ్ కర్రీ కంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు విజయ బిడిస్. నేను ఒక 4 ఎగ్స్ బాయిల్ చేసి ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకుంటున్నా. చిన్నగా ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి అన్ని ఎగ్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఇలా రౌండ్గా కట్ చేసి పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్లో 4 టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 7-8 ఎండుమిర్చి, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చినాక ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకుని ఒకసారి కలుపుకొని కర్రీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. నేను గ్రేవీ తక్కువగా ఉండేలాగా చేస్తున్నాను కాబట్టి కొంచెం 1 టీ గ్లాస్ మైన వాటర్ పోసుకుంటున్నా. మీరు గ్రేవీ తగినట్టుగా వాటర్ పోసుకొని ఒకసారి అంత బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మీ దగ్గర ఏ పెప్పర్ ఉంటే అది వేసుకోండి. నేను వైట్ పెప్పర్ వేసుకుంటున్నా, మీరు కావాలంటే బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అలాగే నాకు కాస్త ఉప్పు తక్కువగా అనిపించింది, అందుకే ఉప్పు కూడా వేసుకుంటున్నా. మీ టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు అది చూసి వేసుకోండి. టమాటా ప్యూరీ బాగా ఉడికినాక ముందుగా కట్ చేసుకున్న ఎగ్ స్లైసెస్ ని వేసుకోవాలి. ఎగ్ వేసుకున్నాక ఎక్కువగా కలపెట్టకూడదు, చెదిరిపోతే. కావాలంటే టాస్క్ లాగా ఒకసారి అంతా కదిపేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకోవడమే. ఇందులో నేను కావాలనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదండి. నేను మిక్సీ పట్టుకునేటప్పుడు వెల్లుల్లి ముక్కలు వేసుకున్న, అల్లం పేస్ట్ ఇంకా సపరేట్ గా వేయని అవసరం లేదు, అందుకే వేసుకోలేదు. 3 నిమిషాలు ఉడికినాక ఫైనల్ గా కాస్త కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. వెరైటీ టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ. ఇది రెగ్యులర్ గా చేసే ఎగ్ కర్రీ కంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది రైస్, రోటీ, రాగి సంగటి దేంట్లోకైనా చాలా బాగా అనిపిస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేషన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.